నా పేరు పునగంటి మేఘనా శ్రీనివాస్. నేను వామపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకి వస్తున్నాను. 25వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అధిక మెజారిటీతో నన్ను గెలిపించగలరని ప్రార్థన. మున్సిపల్ పరిధిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో భాగంగా స్థానిక కారల్ మార్క్స్ కాలనీ 25వ వార్డులో వామపక్షాలు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొనగంటి మేఘన శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈరోజు ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కాలనీలో ఉన్నటువంటి అనేక సమస్యలు పేరుకపోయినటువంటి తరుణంలో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఈరోజు కాలనీలో సమస్యలు పరిష్కారం కావాలంటే ఇలా అధికార పార్టీకి సంబంధించినటువంటి పొనగంటి మేఘన శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత కార్ మాస్కాన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐగా అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు అనేక సమస్యల పరిష్కారం కోసం గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి అందరూ కూడా వారి రీతిలో ఈరోజు సమస్యల పరిష్కారం చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే మున్సిపల్ ఎన్నికలు రాకముందుకే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపనలు చేసి కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి తరుణంలో ఆ కార్యక్రమాలు పూర్తి కావాలంటే ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ పొనగంటి మేఘన శ్రీనివాస్ గారిని ఈరోజు కాలనీలో ఉన్నటువంటి 25వ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవకాశం ఉంది కనుక అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తు మీద తమ యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సిపిఐ పార్టీగా వారి యొక్క పూర్తి మద్దతు మా యొక్క పూర్తి సంపూర్ణంగా వారి గెలిపించేంత వరకు కూడా మేము పూర్తి బాధ్యత తీసుకొని ఇంటింట తిరిగి పొనగంటి మేఘన శ్రీనివాస్ యొక్క విజయానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను మాజీ కౌన్సిలర్ సజ్జనపు స్వామి 25వ వార్డులో పొనగంటి మేఘనా శ్రీనివాస్ గారిని వామపక్షాలు బలపరిచిన వ్యక్తిగా పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. వారికి మన 25వ వార్డు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అధిక మెజార్టీ ఇవ్వగలరని మనవి చేసుకుంటూ ముఖ్యంగా 5 సంవత్సరాల పాలనలో సజ్జనపు స్వామి అంటే ఏంటిది అనేది మీకు దాదాపుగా నా నోటితోటి చెప్పడం అవసరం లేదు. 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు అన్ని విధాల అభివృద్ధి పదంలో నడపడం జరిగింది. ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నన్ను దగ్గరుండి ఆయన నువ్వు రావాలి సరే అప్పుడంటే నువ్వు వాళ్ళకు అట్లా టైంకి వచ్చినాక మారితే మోసం చేసినట్టు అవుతుంది కనుక నిన్ను అడిగినా నువ్వు రాలేకపోయినావు, కానీ ఇప్పటికైనా నాతోటే పనిచేయాలని నన్ను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేను అడిగిన ప్రతి పనిని కాదనకుండా నేను అడిగిన దానికంటే ఇంకా డబల్ మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ ఇచ్చిన దాన్ని కూడా నువ్వు త్వరగతిన పూర్తి చేయాలి, ఎవరో చెప్పినట్టు చేసినట్టు చేత్తా సూత్తా అంటే కాదు అని కూడా నా మీద నమ్మకం పెట్టి నన్ను చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా పూర్తి చేయడం కూడా జరిగింది. ప్రతిసారి ఇది చేసినా అది చేసినా అని చెప్పడానికంటే మీకు తెలుసు మన వార్డులో ఏం జరిగింది అన్నది ఏం చేసింది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి నేను కూడా నాకు నీ గౌరవ మర్యాదలు నీకుంటాయి, ఈసారి నీ సీన్లు గెలిపించు, సీన్ను నీ ఎంబడించుకొని సీన్ను గెలిపించుకొని వస్తే నీ గౌరవ మర్యాదలు నేను చూసుకుంటా, ఖచ్చితంగా నీకు నాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీ ప్రకారం సీన్ను టికెట్కి ఈ సీన్నే మనం కౌన్సిలర్గా గెలిపించుకుందామని నేను కూడా చెప్పడం జరిగింది. నా మాట ప్రకారం ఆయన టికెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆయన నమ్మకాన్ని ఒమ్ము కాకుండా పూర్తి బాధ్యత తీసుకుని గెలిపించే అంతవరకు నేను నిత్యం మీలోనే ఉంటా. నిత్యం ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా వాళ్ళని ముందు పెట్టుకొని నాకు కూడా ప్రోటోకాల్ ఉంటుంది కనుక నేను కూడా ముందున్న నడవబోయే 5 సంవత్సరాలు కూడా ఇంతకుముందు ఏ విధంగా సామాన్యనటోడు లైన్లలో తిరిగిండు, ఏ విధంగా మనం అన్ని ప్రోగ్రాంలు చేసుకున్నామో అదేవిధంగా ముందు కూడా చేసుకోవడానికి ఖచ్చితంగా నేను కలిసి ఉంటా అని చెప్పి మనవి చేసుకుంటూ ఖచ్చితంగా అధిక మెజార్టీతో. ఇంకొక విషయం, మనకు వ్యక్తిగతంగా కూడా మనం ఒక కౌన్సిలర్ను కానీ ఎంపిక చేసుకునేటప్పుడు మనకు పోటీలు ఉన్న వ్యక్తులు
వాళ్ళ వ్యక్తిత్వం ఎటువంటిది, వాళ్ళ మైండ్ సెట్ ఎటువంటిది అనేది ప్రతి ఒక్క ఓటర్ గమనించాలి. అధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీ 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొన్నకంటి మేఘనా శ్రీనివాస్ అని మేము పోటీలో ఉన్నాము. వామపక్షాలు బలపరిచిన మేము కాలనీలో గతంలో ఉన్న రమణరెడ్డి గారు రావడం పోవడం జరిగింది తప్ప అభివృద్ధి ఏం చేయలేదు. కాలనీలో హనుమాన్ టెంపుల్ అనేది ఎప్పటికీ వర్షాకాలంలో వాటర్ పడుతుంది అన్నా కూడా అయ్యగారు ఎంత చెప్పినా కూడా ఎవరు కూడా నాయకులు అప్పుడు పట్టించుకోలేదు. మా ఎమ్మెల్యే గారు గెలవకముందు ఇంటింటా ప్రచారం చేసినప్పుడు సత్యనారాయణ గారిని తీసుకొచ్చి ఆ హనుమాన్ టెంపుల్, పీరులు, బ్రహ్మగారి టెంపుల్, రామాలయము, కాలనీలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలను వివరించడం జరిగింది. ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి కాలనీలో ప్రతి ఒక్క మేము గతంలో చూపించినవన్నిటిని చూపెట్టడం జరిగింది. వెంటనే శాంక్షన్లు ఇవ్వడం జరిగింది. హనుమాన్ టెంపుల్ 60 లక్షలతో కట్టడానికి కూడా పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీరీలు, పోచమ్మ గుడి, మడలాయ టెంపుల్, ఇదే విధంగా రామాలయము, చర్చికి 10 లక్షలు కూడా మా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న రమణరెడ్డి గారు కాలనీకి రచ్చిపోవడమే తప్ప ఇంతవరకు కాలనీ సమస్య పట్టించుకున్నది లేదు. కానీ ఇప్పుడు మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మా అభ్యర్థిని గెలిపించండి అని వాడవాడ ప్రచారాలు చేయడం జరుగుతుంది. అది ప్రజలారా మీరు గమనించండి. మనం గత బీఆర్ఎస్ హయాంలో మన కాలనీకి ఏమన్నా నిధులు వచ్చినాయి అనేది మీరు గ్రహించండి. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక 1,50,00,000తో వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ప్రజలారా ఇవి ఒకటే మీరు గమనించండి. గతంలో 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలలో నిత్యం మేము ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చి మేము పోటీ చేస్తానని కొందరు రావడం జరిగింది. వాళ్ళ వ్యక్తిత్వం, మా వ్యక్తిత్వం తెలుసుకోండి. మేము ఇంతకుముందు కూడా ప్రజల్లో మేము తిరిగి సేవ చేయడం జరిగింది. మీరు గ్రహించి లోకల్లో ఉండే వ్యక్తిగా నన్ను భారీ మేరతో గెలిపించాలని, అదేవిధంగా మా సతీష్ అన్న, సజ్జన సామన్న గారు కూడా మేము గెలవడానికి నిత్యం చాలా కృషి చేస్తున్నారు. నేను గెలిచినా వాళ్ళు గెలిచినట్టే. సతీష్ అన్న, సజ్జన స్వామి, నేను ముగ్గురము 3 కళ్ళ లెక్క కాలనీ కాపాడుకుంటామని మీ అందరికీ వివరించడం జరుగుతుంది. ఇక్కడ ఒక్క కౌన్సిలర్ కాదు, ఇక్కడ ముగ్గురం ఉన్నాం. 3 తలకాయలు ఉన్నాయి ఇక్కడ. ఏ కాలనీలో ఏ లైన్లో సమస్య వచ్చినా కూడా మేము నిత్యం కాలనీ సమస్యలను పరీక్షిస్తామని మీకు ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది.